అందరికీ నమస్కారము. మనసిచ్చాను 47వ భాగము. అసలు మీరేం మాట్లాడాలని వచ్చారో ఆ విషయం స్ట్రెయిట్‌గా చెప్పండి అని అన్నారు ప్రాజెక్ట్ హెడ్స్. మీరు ఇచ్చిన ప్రాజెక్ట్‌లో ఏవో లొసుగులు జరుగుతున్నాయని నాకు తెలిసింది. రేపటి రోజున అది బయటపడితే వాటితో పాటు ప్రాబ్లమ్స్ మిమ్మల్ని కూడా పలకరిస్తాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను అని అన్నాడు ఫణి. అందుకు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అదేమీ చిన్న కంపెనీ కాదు. మన కంట్రీలోనే ది బెస్ట్ నంబర్ 1 కంపెనీ. ఇప్పటివరకు మా కోసం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇచ్చాము. వాళ్ళు వాటిని ఇన్ టైమ్‌లో నీట్‌గా కంప్లీట్ చేసి మాకు ప్రోగ్రెస్ చూపించారు. అలాంటి కంపెనీని కేవలం మీరు వాళ్ళ రిలేటివ్ అయినంత మాత్రాన మీ మాటలు నమ్మి మేము అనుమానించలేము అని ఖరాఖండిగా చెప్పేశారు వాళ్ళు. వాళ్ళ మాటలకి పనికి లోపల మండిపోతూ ఉన్నా కానీ అవేమీ పట్టించుకోకుండా ఆ మంటలని కాస్త అదుపు చేసుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ సరే, మీరు నా మాటలు నమ్మరు కదా, ఇదిగోండి, ఇవి వాళ్ళ కంపెనీ ప్రాజెక్టు డీటెయిల్స్. అసలు ఇవి నా చేతిలోకి ఎలా వచ్చాయన్ మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అంత భద్రంగా దాచుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటిది రేపు మీ కంపెనీ సీక్రెట్స్ కానీ, ప్రాజెక్ట్ వర్క్స్ కానీ బయటకు వెళ్ళి మీకు నష్టం జరగదు అని గ్యారంటీ ఏంటి? ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? అని తన ఆఖరి హస్తం ప్రయోగించాడు ఫణి. అతని చేతిలో ఉన్న పెన్ డ్రైవ్‌ని చూస్తూ ఇదేంటి? ఇది మీ చేతికి ఎలా వచ్చింది? అదే కదా నేను చెప్తున్నాను. వాళ్ళు ఇంత సేఫ్టీ ఉంటున్నారు అని ఇవాళ ఇది నాకు దొరికింది. రేపు మీకు అపోజిట్ కంపెనీ దొరికితే మీ ప్రాజెక్ట్ మొత్తం కొలాప్స్ అయిపోదు అని గ్యారంటీ ఏంటి అని నేను మిమ్మల్ని అడుగుతున్నానని అన్నాడు ఫణి. అతను చెప్పిన మాటలో నిజం లేకపోలేదు అన్నట్లుగా ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు సాగాయి. ఒకరు ఫేస్ ఒకరు చూసుకుంటూ కాస్త ఆలోచనలో పడ్డారు. తన పాచిక పారినందుకు ఫణి వంకరగా నవ్వుకున్నాడు. ఇదే మీకు చెప్తున్నాను. అందుకే మీకు మంచి కోరి చెప్తున్నాను. నాకైతే ప్రాజెక్ట్ రాలేదని ఎలాంటి కోపమూ లేదు. కేవలం మనం బిజినెస్ చేసేవాళ్ళం కాబట్టి ఆ బిజినెస్ లో ఎన్ని ఆట్లు పోట్లు ఉంటాయో నాకు తెలుసు కాబట్టి మీ శ్రేయోభిలాషిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంతేకాని అతని మీద కోపం కాదు, మీ మీద కోపం కాదు. నేను ఒక మంచి వ్యక్తిని, నమ్మండి అని నమ్మకంగా మాటలు చెప్పాడు వాళ్ళకి. ఫనీ మాటలు ఇక నమ్మక తప్పలేదు. వెంటనే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ అని ఫనీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు. తన పని పూర్తయినట్టు నవ్వాడు ఫనీ. ఆర్య ముందు పొగరుగా నిల్చుని ఉంది హారిక. ఆమె వైపు సీరియస్ గా చూస్తూ ఎందుకు ఇలా పని చేశావు నువ్వు అని కోపంగా అడిగాడు ఆర్య. నేనేం చేశాను అని ఇంతకు ముందు భయపడినట్లు భయపడకుండా ధైర్యంగా అడిగింది హారిక. ఏం చేసావో నీకు తెలియదా? ఒక కంపెనీ జాబ్‌లో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీకి ట్రస్టబుల్‌గా ఉండాలి. ఎంప్లాయీ మినిమమ్ ఎలా ఉండాలో తెలియదసలు నీకు? ఇలాంటి పిచ్చి పని ఎలా చేయాలనిపించింది నీకు అని హారికను కొట్టేంత కోపం ముందుకు వచ్చి అడిగాడు. అయినా అతని చూపులకి, మాటలకి బెదరక నాకు నువ్వు కావాలి. నువ్వు మాత్రమే కావాలి. నువ్వు నాకు ఓకే చెప్తే ఇవన్నీ ఆపేస్తాను అని అతన్ని సూటిగా చూస్తోంది హారిక. ఆమె ఇలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు అతను. హారిక అతని దృష్టిలో ఏమీ తెలియని అమాయకురాలు. చిన్న మాటలంటేనే కన్నీరు పెట్టుకొని ఆమె సెన్సిటివ్ గర్ల్ అనుకున్నాడు. ఇప్పటి వరకు అత్త కూతురు అంటే అత్త గుణాలు కొద్ది గొప్ప వచ్చి ఉంటాయి అని అపోహలో ఉన్నాడేమో అని అనిపించింది అతనికి. నా కోసం ఇలా చేస్తావా అని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడిగాడు హారికని. అవును, నీకోసం మాత్రమే. చిన్నప్పటి నుండి నేను నీ కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నాను తెలుసా బావ? నువ్వే ప్రాణంగా బ్రతికాను. నీకోసం ఎన్ని సాక్రిఫైసెస్ చేశానో నాకు మాత్రమే తెలుసు. నాన్న ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నీకంటే బెటర్ పర్సన్స్ ఎంతమంది వచ్చినా కానీ నిన్ను వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాను. ఈ విషయాలన్నీ తెలుసా నీకు అని అంది. అతనికి చాలా అసహనంగా ఉంది ఆమె మాటలకి. ఫారెన్ వెళ్లే ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకున్నాను. ఎందుకంటే నీకు దూరంగా వెళ్లి ఉండటం ఇష్టం లేక. కాబట్టి నా ప్రేమ విషయం చెప్పడానికి సమయం అనుకూలించలేదు. అలా అని నిన్ను వదులుకోవాలని అనుకోలేదు. నువ్వు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేయాలని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ అమ్మాయితో పోల్చి దాని ముందు నన్ను తక్కువ చేసి చూస్తావా? నేను చదువులోనూ, అందంలోనూ, ఆస్తిలోనూ అన్నిట్లోనూ ది బెస్ట్ గా ఉన్నా నన్ను ఆఫ్టర్ ఆల్ ఆ దడ్డి గర్ల్‌తో పోలుస్తావా? అని హారిక అనగానే ఆర్యకి పిచ్చ కోపం వచ్చి హారిక అని కోపంగా అరిచాడు. అతని అరుపుకి అతని వైపు విసుగ్గా చూసింది. ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పింది నిజమే కాదా? దానికి చదువు ఉండొచ్చేమో గాని డబ్బు లేదు, హోదా లేదు. ఆఫ్టర్ ఆల్ నీ కంపెనీలో పర్సనల్ సెక్రటరీ.
నువ్వు నెల జీతం విసిరేస్తే వాటితో బ్రతుకుతుంది. అలా మనలాంటి వాళ్ళు విసిరేసిన ఎంగిలి మెతుకులు ఏరుకునే దాన్ని అని అంటున్న హారిక మాటలు పూర్తి కాకముందే ఆమె పైకి చెయ్యెత్తాడు ఆర్య. అతని కోపానికి జడిసి కొడతాడేమో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది హారిక. కానీ చివరి నిమిషంలో ఆమె చెంపను తాకాల్సిన అతని చెయ్యి ఆగిపోయి గట్టిగా ఆయన పిడికిలి బిగించి చెయ్యి కిందకి దించి అసహనంగా ఫీల్ అయ్యాడు. నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి. ఇప్పటి వరకు నీకు ఎంతో తెలివి ఉంది అని నీ జీవితాన్ని ఎంతో తెలివిగా హ్యాండిల్ చేస్తావు అనుకున్నాను. అలానే నీ ఫాల్స్ ఏంటో కూడా చెప్తే అర్థం చేసుకొని మారుతావనుకున్నాను. కానీ నీకు అలాంటివి ఏమీ లేవు. కేవలం నీకు కావాల్సిన దానికోసం ఎంత నీచానికైనా దిగజారిపోతావు అని అర్థమవుతుంది. అసలు నువ్వు మా అత్త కడుపున ఎలా పుట్టావే? నిన్ను చూస్తేనే జిగుప్సు కూడుతుంది. ఎప్పటికైనా నిన్ను చిన్న మాట అనాలన్న మా అత్తయ్య మొహం చూసి నువ్వు బాధపడితే అత్తయ్య బాధపడుతుందేమో అన్న ఫీల్లో ఉండిపోయేవాడిని నేను. కానీ ఇవాళ నిన్ను చూస్తుంటే నిజంగానే అసహ్యంగా ఉంది నాకు అంటున్న ఆర్య మాటలకి హారిక రగిలిపోయింది. ఉంటుంది, ఎందుకు అసహ్యం కలగదు? సిగ్గు లేకుండా నీ వెనుక తిరిగాను కదా, నేను ప్రేమించాను కదా, అందుకే నీకు అసహ్యం వేస్తుంది. అత్త అత్త అని అంత ప్రేమ కురిపిస్తున్నావే, మరి అత్త కూతురు మీద లేని ప్రేమ ఆ దారిని పోయే దానమ్మ మీద ఎలా వచ్చింది నీకు? కళ్ళ ముందే తిరుగుతూ ఉన్న మరదలు కనిపించలేదు కానీ మధ్యలో వచ్చిన అది ఎక్కువయిందా నీకు అని పిచ్చిగా అరిచింది హారిక. హారిక ధృతిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొద్దు అని సీరియస్ టోన్లో చెప్పాడు ఆర్య. ఆహా, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ దాన్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదు. నీ సొంత మరదలైన నన్ను నువ్వేమైనా అనొచ్చు, దానితో పోల్చొచ్చు, చీప్గా మాట్లాడొచ్చు, ఇవన్నీ చేయొచ్చు కదా. నువ్వు షటప్ హారిక. నేనెప్పుడు నిన్ను చీప్గా చూడను. నిన్ను చీప్గా చూస్తానని అసలు నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు కాబట్టి నీకు సమాధానం ఇంతసేపు చెప్తున్నాను. అదే ఇంకొకరైతే వాళ్ళ ప్రాణాలు గాల్లే కలిపేసేవాడిని అని కోపంగా అరిచాడు ఆర్య. అతని అరుపులకు కాస్త భయపడినా ఆ భయాన్ని లోపలే దాచిపెడుతూ ఇప్పటికైనా మంచిపోయిందేమీ లేదు బావా. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నీకు ఈ కష్టాలన్నీ ఏవీ ఉండవు కదా అని అతని దగ్గరకు నడిచి అతని ఫేస్ ని టచ్ చేయడానికి చూసింది హారిక. అతను మాత్రం ఆమె ప్రెసెన్స్ ని నచ్చినట్టు అసహనంగా వెనక్కి జరిగి, హారిక, ఇక మన మధ్య ఇలాంటి టాపిక్ రాకూడదు. నా మీద కోపంగా ఉంటే అది నీ పర్సనల్, అంతేగాని ఆఫీస్ వ్యవహారాల్లో తలదూర్చొద్దు. ఇదే పని వేరొకరు ఎవరైనా చేసి ఉంటే వాళ్ళని అడ్రస్ లేకుండా చేసి ఉండేవాడిని. కానీ నీకేం జరిగినా అత్తయ్య బాధపడుతుంది కాబట్టి నేను కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఆ తగ్గేదాన్ని నువ్వు అలుసుగా తీసుకోవద్దు. నువ్వు నన్ను కేర్ చేసినా చెయ్యకపోయినా నేనైతే నిన్ను అస్సలు కేర్ చేయను. ఇక నుంచి నాలో కొత్త హారికను చూస్తావు అని గ్లాసెస్ పెట్టుకొని కార్ని అక్కడి నుంచి వేగంగా పరుగులు పెట్టించింది. వెళ్తున్న ఆమె వైపు అసలు అసహనంగా చూస్తూ, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు హారిక. దాని మూల్యం ఏంటో నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు. ధృతి, ఈవినింగ్ మనం షాపింగ్కి వెళ్తున్నాము, రెడీగా ఉండు. నేను కేవలం మీ ఆఫీస్ వ్యవహారాలను చూసుకోవడానికి మాత్రమే ఉన్నాను. మీ పర్సనల్స్తో నాకు పని లేదు అని కాస్త ధైర్యం చేసి చెప్పింది ధృతి. అవునా, నేను చెప్పింది తమరు మర్చిపోయినట్టున్నారు. నీ జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, మీ రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయాలి అన్నా నేను చెప్పినట్టు వినాలి అని చెప్పాను కదా. సో ఇది కూడా అందులో భాగమే కాబట్టి నోరు మూసుకొని చెప్పింది చేయని నొక్కి చెప్పాడు ఆర్య. ఓహో, ఇందాక ఆవిడ గారిని కలవటానికి పోయింది ఇందుకేనా? అన్నీ అడిగి కన్ఫర్మ్ చేసుకోవటానికి అన్నమాట అని ఆమెలో ఉక్రోషం పొంగు వచ్చింది. ఏంటి ఇంకా అలానే ఉన్నావు? వెళ్ళు త్వరగా. వెళ్తున్నానులే. అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను పక్కన పెట్టుకొని ఆ చుంచుమొహం దానితో ఎంగేజ్మెంట్ పెళ్లి అంటావా అని అంటున్న ఆమె మాటలు అతనికి వినిపించాయేమో. కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు. వెళ్తున్నానులే. అసలు నీ ఉద్దేశం ఏంటి? చుంచుమొహం దానితో పెళ్లి కోసం నేను షాపింగ్ చేయాలా? అందులోనూ నీకు హెల్ప్ చేయాలా? తొక్కలో జాబ్ లేకపోయినా నాకు ఇష్టమే. నేను మాత్రం నీతో రాను అని గట్టిగా అనుకుంది మనసులో ధృతి. ఏంటి, పనికి అనే ధైర్యం లేక లోపల ఏవేవో అనుకుంటున్నావా ఏంటి నువ్వు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమె వైపు చూస్తూ అడిగాడు. అదేం లేదు, వెళ్తున్నాను అని అతని వైపు గుర్రుగా చూస్తూ వెళ్ళింది లోపలికి.